ఎంత అరాచకం అంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా బీహార్లో ఉన్నామా తెలుసు. బీహార్లో అలాగే రోడ్డు మీదే వాళ్ళని బట్టలు ఇప్పించి కొట్టడము, తర్వాత వాళ్ళని ఎలా అంటే అలా అసలు వాళ్ళకి అక్కడ మరి ఇక్కడ మరి క్రిమినల్ అనుకున్నాగా మనము దీన్ని ఏమైనా చట్టం చేసేయడము చంద్రబాబు నాయుడు అని ఎంత చూడండి పాపము. ఇతను ఎలా చెప్పు చెప్పు. గతంలో నేను లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పార్టీలో కానీ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఏమనంటే ఏమని నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటూ చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు చెప్పు చెప్పు. చూడండి కాళ్ళు లోకేష్ గారి కాళ్ళు అతను ఆడుండే అతని కాళ్ళు పట్టించుకొని ఎంత అరాచకం అబ్బా స్వామి, ఎంత అరాచకం అంటే ఈయన మా పాలేటి రాజకుమార్ అంటే ఈయన పాలేటి ఈయన కృష్ణవేణని ఇక టీడీపీ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం, మంగళగిరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ కుటుంబం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారని టీడీపీ నుంచి ఈ కుటుంబం ఇప్పుడు కక్ష జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి నారా లోకేష్ గురించి మాట్లాడతారా, మీరు విమర్శిస్తారా, మీరెంత మీ బతుకులు ఎంత అంటూ వాళ్ళని పాపం వాళ్ళ ఇంటి మీదకి 30-40 మంది చేరి అలా చూశారుగా. వాళ్ళ పాలేటి రాజకుమార్పై ఎలా ఎంత దౌర్జన్యం, అతన్ని బట్టలు ఇప్పించేసి ఇలా కాళ్ళు పట్టించి అతనితో ఎలా క్షమాపణ చెప్పిస్తున్నారు. ఎక్కడండి ఏంటి ఇది ఇలా ఇంత వాళ్ళ ఇంటిలోకి దూరారు. వాళ్ళ ఇంట్లోకి ఎలా దూరారు చూడండి, వాళ్ళ ఇంట్లోకి ఎలా దూరారు. ఇదనమాట వాళ్ళ ఇంట్లోకి దూరి అంతా ఎలా అతను చేశారు, కొట్టారో చూస్తాం. అక్కడ ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి మాటల్లోనే వినండి. మా ఇంటి ముందుకు వచ్చి బయట గేటుకి తాళం వేస్తుంటే ఇంట్లోకి దూకి తలుపులు బద్దలు కొట్టేసేసి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్న మనిషిని 30 మంది వచ్చారు 5 కార్లు. వాడిని పంపించండి, వాడిని పంపిస్తారా లేదా, వాడిని వాళ్ళ నిజా కొడుకు అసలు వాళ్ళు ఎందుకు పార్టీ మారాలి, వాడు నారా చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి మాట్లాడే స్థాయి గల్లోళ్ళ ఆ లంజా కొడుకు వాడంట వాడిట అని చెప్పేసి రాజకుమార్ని ఇంటికి వెళ్ళేటప్పుడే వచ్చి ఇంట్లో లుంగి కట్టుకొని ఉన్నాడు. అసలు అక్కడే రోడ్డు మీద ఇంటి లుంగి లాగేసేస్తున్నారు. ప్రకారు మమ్మల్ని ఊరిని ఎక్కనీ లేదు, అడ్డం పట్టా కూడా మా అమ్మయ్య అడ్డం పడితే మీద ఎక్కిపోయారు కారు. మా మామయ్య వాళ్ళ అబ్బాయి కాలువలోకి నెట్టేసేసారు. నన్నేమో పక్కనే బావి ఉంటే బావి మీదకి నెట్టారు. గందరగోళం చేసి తీసుకెళ్ళిపోయారు. అది ఎవరిని ఎక్కనేయలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో కూడా తెలియదు. చందు దగ్గర పనిచేసే డ్రైవరు నరేంద్ర జాని అని చెప్పి అక్కడ వడ్లపూడోడి వాడు పల్లెలో పిల్లలు ముస్లింస్ 30 మంది దాకా వచ్చారు. ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా నాకు చాలా మొహాలు తెలియదు. జాని అనేవాళ్ళ అన్నయ్య ఎవరెవరో వచ్చారు. అది నాకు అసలు వాళ్ళల్లో మొహాలు కూడా నాకేం అర్థం కాల. నన్ను కూడా చేతులంతా రచ్చేసేసి చెస్ట్ మీద రచ్చి మేమేం ముట్టుకోమ ఆడపిల్లని అంటున్నారు ఎగబడుతున్నారు. అట్లా చేసి ఇంక ఒక్కడనే తీసుకెళ్లారు. అది ఎక్కడే తీసుకెళ్లారో తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. అది తల్లి అవుతుంది, నేను ఒకసారి మా పిల్లలు ఒకసారి కంగారు పడిపోతుంది. అభ్యాసులు బయటికి తీసుకొస్తారా లేదా పక్కన తింటారా లేదా కూడా తెలియదు. మా ఇంటి ముందుకు వచ్చి విన్నారుగా పాపం ఎంత పాలేటి కృష్ణవేణి వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ భర్తని ఎలా కొట్టి ఎలా క్షమాపణ చెప్పించి ఎక్కడ పట్టకపోయారో తెలియదని ఎంత ఆవేదన పడుతూ ఉందో, తను ఎంత భయపడుతూ ఉందో.
సో ఇప్పుడు ఈ కుటుంబానికైతే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబాన్ని పరామర్శించాలని నేను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ఒక జగనన్న చెల్లెగా తప్పకుండా నేను ఈ కుటుంబానికైతే వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. అందులో వేరే మళ్ళీ మాటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆదుకుంటారు. కానీ ఇలా బీహార్లో ప్రవర్తించడము నారా లోకేష్ ఇది కరెక్ట్ కాదు. కానీ ఈ నారా లోకేష్ ఇంత నీచుడు అని మళ్ళీ ఏమనంటే, నేను ఎక్కడో చదివా, నేను పెద్ద పెద్ద విదేశాల్లో చదివినా అంటాడు. కానీ మరి ఆయన చదువు, ఆయన సంస్కృతి, సంస్కారం అంతా ఎక్కడ పోయిందో తెలియడం లేదు.